జై శ్రీమాత్రే నమః. మనము శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం మేకలబండ లాల్ దర్వాజాలో వెలిసినటువంటి శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో మనము గత కొద్ది రోజులుగా మనకి అమ్మవారు పసుపులో అమ్మవారి యొక్క పాద దర్శనం అనేది ఇవ్వడం జరిగింది. ఇది సుమారుగా పోయినటువంటి వారము మంగళవారం రోజున రాత్రి సుమారుగా 11:30 నుంచి 12 గంటల మధ్యలో మనకి అమ్మవారి పాదం అనేది దర్శనం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా మనకి ఈ యొక్క పాద దర్శనం అనేది మన దేవాలయంలో గత కొద్ది సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములు సన్నిధానం ఏర్పాటు చేసుకొని వారి యొక్క సన్నిధానంలో ఉంటున్నారు. వారు పూజ ఆ రోజు మంగళవారం రోజున రాత్రి 9 గంటల సమయంలో పూజా కార్యక్రమం ముగించుకొని పడి పూజకి అల్పాహారం సేవించడానికి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి లాక్ చేసుకొని గుడి దేవాలయం 2 ద్వారాలు లాక్ చేసుకొని బయటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సమయంలో సుమారుగా 11:30 నుంచి 12 గంటల సమయంలో వారికి ఇలా పసుపుతో అమ్మవారి పాద దర్శనం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా గురుస్వాములు మరియు అందరు స్వాములు కూడా చూసి ఇదేంటి వెళ్ళేటప్పుడు మనకి ఏమీ కూడా కనిపించలేదు, మనం లాక్ చేసుకొని వెళ్ళాము, తిరిగి వచ్చేసరికి మనకి ఈ విధంగా పసుపుతో ముద్ర కనపడుతుంది ఏంటి అని మొదలుగా వారు ఆశ్చర్య చెందారు. భయాందోళనకు గురై వెంటనే అధ్యక్షుల వారు పున్నా వెంకటరమణ గారికి చెప్పడం జరిగింది. గుడి అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. వారు ఇమీడియట్గా ఫోన్ లిఫ్ట్ చేసి సరే ఇప్పుడు ఎలాగో రాత్రి సమయం అయింది, నేను ఉదయం వచ్చి చూస్తానని వారు రావడం జరిగింది. అలాగే నాకు ఉదయం 5 గంటలకి ఫోన్ చేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. అమ్మవారు ఇలా పంచపాలిలో ఉన్నటువంటి పసుపు మనం చాలా తక్కువగా ఉంది, అయినా కూడా సరే చాలా ఎక్కువగా పసుపు కనపడుతున్నది. అలాగే పసుపులో అమ్మవారి పాదముద్రిక చూసి నేను కూడా కొద్దిగా ఆశ్చర్యానికి గురయ్యాను. తర్వాత యథావిధిగా గుడి 6 గంటల సమయంలో వచ్చేసి నిత్య కార్యక్రమాలు చేసుకొని నిత్య పూజా విధానం చేసుకొని దీని గురించి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కమిటీ మెంబర్సు అధ్యక్షుల వారితో కూడా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ యొక్క లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర రంగం భవిష్యవాణి చెప్పేటువంటి సుశీలమ్మ గారిని కూడా మందిరానికి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క మందిరానికి ఆమె వచ్చేసరికి ఆమెకి నల్లపోచమ్మ అమ్మవారి కూడా అనుగ్రహంతో ఆమె ఇలా చెప్పడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి పాదమే ఇది, అమ్మవారు సాక్షాత్తు మనకి దర్శనం ఇవ్వడానికి పాద దర్శనం ఇవ్వడానికి మంగళవారం రోజు రాత్రి ఏకాదశి రోజు ఆ రోజు రాత్రి సుమారుగా 11:30 నుంచి 12 గంటల సమయంలో పాద దర్శనం ఇవ్వడం జరిగింది. మా భక్తుల రక్షించడానికై నా పాద దర్శనం చేసుకోవడానికై నేను ఈ యొక్క పాదం ఇక్కడ మోపాను అని భవిష్యవాణిలో సుశీలమ్మ గారు చెప్పడం జరిగింది. అలాగే మనము ఉన్నటువంటి మన మందిరంలో దాదాపుగా 10 కెమెరాలు 10 నుండి 12 కెమెరాలు లోపట బయట దేవాలయంలో ఉన్నాయి. సరే అందరు కమిటీ మెంబర్స్ కూడా అందరూ సరే ఇది ఎవరైనా చిన్నపిల్ల చేసినటువంటి పని అనుకుంటే కూడా మనకి దేవాలయం లాక్ వేసి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా రావడం జరగదు. సరే ఒకసారి చూద్దాము అనే క్రమంలో చూస్తే మనకి మెయిన్గా దేవాలయం ఎదుట పాద దర్శనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి 3 కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దాదాపుగా సుమారుగా ఆ రోజు రాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా మనకి కెమెరాలు అనేటివి పనిచేయడం లేదు. ఇది అమ్మవారి యొక్క మహత్యం అద్భుతమైనటువంటి విషయం అనుకొని భక్తులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి టీవీ వాళ్ళకి అందరూ కూడా విలేకరులు వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క అద్భుతమైన విషయం ఇది అమ్మవారి యొక్క పాదమే. భక్తులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి కూడా అందరూ కూడా సకాలంలో దర్శనం చేసుకోరు. అమ్మవారి దివ్య అనుగ్రహంతో మనకి ఈ యొక్క పసుపులో అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపులో మనకి పాదముద్రిక వేయడం జరిగింది. అమ్మవారు అలాగే అందరూ కూడా అడుగుతున్నారు భక్తులు ఒక్క పాదం ఎందుకు వేశారు ఇక్కడ అమ్మవారు, ఇంకొక పాదం ఎక్కడ వెళ్ళిందంటే భవిష్యవాణి చెప్పినటువంటి సుశీలమ్మ గారు చెప్పారు, భక్తులను కాపాడడానికై నేను ఒక దివ్య ప్రమాదం ఉంది ఈ యొక్క స్థలానికి, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చిన్న ప్రమాదం ఉంది, అందుకే నేను బయలుదేరి వెళ్ళాను, ఇక్కడ ఒక పాదం మోపాను, నా ఇంకొక పాదం బయట మోపాను అని చెప్పడం జరిగింది. మా ఇంకొక పాదం మనం చూడలేదు, అమ్మవారి ఒక్క పాదం మోపినా సరే మనము దేవాలయంలో ఈ యొక్క పాదం మోపినటువంటి అమ్మవారి దివ్య పాదం మోపినటువంటి పాదాన్ని దగ్గర మనము అమ్మవారి యొక్క పాదము వెండిలో ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. శ్రీ శ్రీ శ్రీ
హంపి విరూపానంద హంపి పీఠాధిపతి వారి చేతుల మీదుగా ఈ యొక్క పాదము వెండి పాదము అనేది ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. జనవరి 22వ తేదీ ఉదయం 9:36 వారు సమయం ఇచ్చారు. ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ దాపన గురించి వారు విచ్చేసి వారి దివ్య చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. అలాగే మన ప్రతినిత్యం కూడా మనకు శుక్రవారం రోజున ఉదయము అమ్మవారి అభిషేకం చేయడం జరుగుతుంది. పంచామృతాలతో విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మూలా నక్షత్రానికి మన దేవాలయం యందు పంచామృతాలతో ఉదయం 7 గంటలకు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము మరియు మూలా నక్షత్ర ప్రత్యేక హోమం జరుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు మరియు పెళ్లి కానటువంటి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ యొక్క మూలా నక్షత్ర పంచామృత అభిషేక కార్యక్రమంలో మరియు హోమ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని అమ్మవారికి చెప్పుకొని వారి యొక్క కోరికని నెరవేర్చుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రతి నిత్యము కూడా దేవాలయంకి సందర్శించేటువంటి భక్తులు కూడా మనకు అధిక సంఖ్యలో విచ్చేసి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చేటువంటి వాళ్ళు ఈ యొక్క పాదము దర్శనం చేసుకోగలరు. అలాగే మనకి కూడా ఈ పాద దర్శనం తదుపరి జనవరి 22వ తారీఖు వెండి పాదాలు ప్రతిష్ఠింపజేస్తున్నాం కాబట్టి వారి యొక్క పాద దర్శనం చేసుకోగలరు. వచ్చి వెండి పాదాలను కూడా వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనటువంటి దేవాలయము. మనకి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఉండేటువంటి దేవాలయం ఇది. కొద్ది వందల సంవత్సరాల నుంచి ఉండేటువంటి దేవాలయము మనకి ఈ యొక్క 30 సంవత్సరాల నుంచే ఈ యొక్క దేవాలయము డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ముందుగా మనకి ఆ యొక్క అమ్మవారు అక్కడ చూసుకున్నట్టు అయితే మనకి నల్లపోచమ్మ దేవి పాత విగ్రహ రూపేణ అది చిన్నగా అమ్మవారు అక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పాత అమ్మవారు. దాని తర్వాత మనకి నాగదేవత ప్రతిష్ట కూడా ఇక్కడ ఉన్నది. నాగదేవత మనకి నాగుల పంచమి రోజు విశేషంగా అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే మూల విరాట్ అమ్మవారి యొక్క విగ్రహ రూపేణ రాతితో చేసినటువంటి విగ్రహమైనా సరే మనకి అమ్మవారు దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామి శివుడు రూపేణ నిత్యం పంచామృతంతో అభిషేకం ఉదయం 7 గంటలకు నిత్య పూజా కార్యక్రమంలో భాగంగా నేను విశేషంగా వెండిలో కూడినటువంటి శివుడు ఆ స్వామికి పంచామృతంతో అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీచక్రము ఈ యొక్క 2 పాదాలు కూడా అమ్మవారి ప్రతిష్టాపన పాదాలు. ఆ యొక్క జనవరి 22వ తారీఖు ఈ యొక్క వెండి పాదాలు ప్రతిష్ట కార్యక్రమం అనేది జరుగుతుంది. నిత్యంగా శ్రీచక్రానికి కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులు శుక్రవారం రోజున ఆడవాళ్ళు సాయంత్రం 5 గంటలకి విచ్చేసి దేవాలయంలో లలితా సహస్రనామ పారాయణము మరియు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి భక్తులు మన దేవాలయంకి మేకల్బండ లాల్ దర్వాజా శ్రీ నల్లపోచమ్మ దేవాలయంకి విచ్చేసి మీ యొక్క కోరికలు అమ్మవారికి చెప్పి అమ్మవారి దివ్య కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.